ఇన్నేళ్లు వదిలించుకోలేని అనునయులను ఆయన ఇప్పుడు దులిపేసుకోబోతున్నారా? రాబోయే ఎన్నికల్లో కొత్త రక్తాన్ని రంగంలోకి దింపబోతున్నారా? మాజీ మంత్రి గంగుల లిస్టులో ఉన్న ఆ లీడర్లు ఎవరు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కరీంనగర్ రాజకీయాలకు పెట్టింది పేరు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్కడి రాజకీయాల తీరు కూడా మారిపోతూ వస్తున్నది. ఇలానే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కాస్త మార్పులు చేర్పులు కనిపించబోతున్నాయట. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారట మాజీ మంత్రి గంగుల కమలాకర్. అధికారంలో ఉన్నప్పుడు వెంటే ఉండి కంట్లో నలుసుగా మారిన చాలా మందికి స్లోగా ఉద్వాసన పలికేస్తున్నారట గంగుల. 10 ఏళ్ల కాలంలో తనతో ఉంటూనే తన పక్కలో బల్లెంలా మారిన కొంతమంది నాయకుల లిస్టు ప్రిపేర్ చేస్తున్నారట సారు. ఇకపై వారికి తన దగ్గర స్వస్తి పలికేందుకు సిద్ధమయ్యారట. నిజానికి తాను మంత్రిగా ఉన్న సమయంలోనే కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకుల తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట. గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సమయంలోనూ వారి పనితీరు తనకు ఇబ్బందిగా మారిందట. దీంతో పాటు సదరు నాయకుల వ్యవహార శైలితో కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఓట్లు మిస్ అయ్యారట గంగుల. ఇలాంటి వారిని 10 ఏళ్లుగా నాటి పరిస్థితుల కారణంగా వదిలించుకోలేకపోయిన ఆయన ఇప్పుడు సైడ్ చేయబోతున్నారన్న టాక్ వినపడుతున్నది. అయితే వీరి స్థానంలో కొత్త రక్తాన్ని పరిచయం చేయబోతున్నారట మాజీ మంత్రి. తన కోసం పార్టీ కోసం పనిచేసిన యువకులకు కార్పొరేటర్ సహా ఇతర టికెట్లు ఇవ్వాలని ఆయన ఫిక్స్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొందరు బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరు కూడా ప్రజల్లో కూడా తీవ్ర అసంతృప్తిని నింపింది. ఆ అసంతృప్తి గత అసెంబ్లీ ఎన్నికల్లో గంగులపై ప్రభావం చూపించిందని టాక్. అందుకే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ఎక్కువ శాతం మంది యువకులకు టికెట్లు ఇప్పించుకుని వారిని గెలిపించుకునే బాధ్యత కూడా తీసుకున్నారట గంగుల కమలాకర్. ఇది కరీంనగర్ జిల్లా యువతకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇప్పటికే కొంతమంది యువకులకు ఆయన మాట ఇచ్చేశారట కూడా. గ్రామాల్లో ఇటు కరీంనగర్లోని డివిజన్లలో పనిచేసుకోవాలని సూచించారట. ఈ వ్యూహంతోనే ఎన్నేళ్లుగా పక్కలో బాల్యంలో ఉన్న వారికి చెక్ పెట్టడంతో పాటు రాబోయే ఎన్నికల్లో కొత్త రక్తంతో పట్టు సాధించొచ్చన్న అంచనాలో ఉన్నారట. మరి గంగుల లిస్టులో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులెవరో రాబోయే రోజుల్లో చూడాలి.